ఇప్పుడు క్వశ్చన్ టు ఆన్సర్ ఇంత క్లియర్గా చెప్తున్నారు మీరు. ఇక్కడ ప్రతి సాధకుడు తను ఈ జన్మ ఎందుకు తీసుకున్నాడో తెలుసుకోవాలంటే ఒక సాధకుడు ఏం చేయాలి? ఆ సాధకుడు నేను ఈ స్థితికి రావడానికి 12 జన్మలు పట్టింది నాకు. ఈ స్థితికి రావడానికి మీకు 12 జన్మలు 12 జన్మల్లో నేను క్రియాయోగం చేసిన. నా గురువు చూపెట్టింది చేతిలో, నువ్వు 12 ఏళ్ళ నుంచి పిచ్చివాడా, 12 సంవత్సరాల నుంచి క్రియాయోగంలో ఉన్నావు, 12 జన్మల నుంచి 12 జన్మల నుంచి ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఎందుకు వచ్చినావు, క్రియాయోగ వ్యాప్తి కోసం వచ్చినావు, 12 జన్మల నుంచి చేస్తున్నావు. అయినా ఇప్పుడు కూడా ఆదర్శం చూపు, నువ్వు సాధన చేయాలి. కాకపోతే నీకు ఇక్కడ తక్కువ టైంలో నీకు ఇదవుతుంది, నీకు ఉట్టిగానే వైరాగ్యం వచ్చిందా, నువ్వు ఊళ్ళో కరెంటు లేదు, దీపం ఉండే ఊరిలో గురువులు అంటే తెలియదు, శాస్త్రం అంటే తెలియని ఊరిలో పిచ్చివాడు 6 ఏళ్ళ నుంచి ఎట్లా చేస్తున్నావు సంస్కారం? అది నా సంకల్పం, ఓకే, అది బాబాజీ సంకల్పం. అవధూత గిరి మహారాజు గారు చెప్పినటువంటి. ఇప్పుడు పరమహంస యోగానంద గారు ఎట్లా వెళ్ళారు? గురు సంకల్పంతో విదేశాలు వ్యాప్తి చేశారు. వివేకానంద స్వాముల వారు ఎట్లా వెళ్ళారు? రామకృష్ణ పరమహంస సంకల్పంతో వెళ్ళారు. అప్పుడు కూడా ఆయన కొన్ని సమస్యలు వచ్చేస్తుంటే గురువుగారు ఆకాశంలో సూక్ష్మ శరీరంలో రక్షిస్తూ ఈ వృద్ధుడు ఈడంగా వెళ్తుంటే ఫోటో గీశానంటే, మా గురువుగారి ఫోటో నువ్వెలా చూసినావు? ఇది అంటే, లేదండి నువ్వు వెళ్ళిన వెనుక ఒక వృద్ధుడు నడుచుకుంటూ పోతే ఈయన విచిత్రంగా ఉన్నాడే అని, వెరైటీగా ఉంది అని గీసినానండి అంటే, లేదండి ఈయన మా గురువు గారు అని చేతులెత్తి మొక్కుతాడు ఫోటోకి. చూసారా, మరి గురువుల సంకల్పం కాదా ఇది? అయితే ఇంకొకటి, గత జన్మలేమో సాధన కోసం వచ్చినాను, ఈ జన్మ ఎందుకు తీసుకున్నా అంటే దీని వ్యాప్తి కోసం వచ్చినాను. ఓకే, 12 జన్మల నుంచి మీరు క్రియాయోగ సాధనలోనే ఉన్నారు, ఈ జన్మలో క్రియాయోగ వ్యాప్తిని చేయడానికి వచ్చారు. గ్రేట్ స్వామీజీ. అండ్ నాకున్న క్వశ్చన్ ఏంటంటే స్వామి, ఒక సాధకుడు తన యొక్క జన్మ లక్ష్యాన్ని, అంటే ఈ భూమి మీద ఈ జన్మ ఎందుకు పుట్టాడు అనేది తెలుసుకోవాలంటే ఒక సాధకుడు ఏం చేయాలి? దానికి ఇప్పుడు మనము ఆకలి పోవాలంటే అన్నము తినాలి. దాన్ని ఎట్లా వండుకోవాలి, ఎట్లా అనేది ప్రిపేర్ చేసేది శాస్త్రాలు చెప్తున్నాయి, గురువులు చెప్తున్నారు. ఎట్లా వండుకోవాలి, దాన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని పాకశాస్త్రము అవన్నీ శాస్త్రం చెప్తుంది. తిన్న తర్వాత తింటేనే ఆకలి పోతుంది. గరిట అన్ని కూరల్లో తిరిగినా నాలుకకే టేస్ట్ ఉంటుంది. సాధన చేసిన వాళ్ళకే అనుభవం ఉంటుంది. ఆ గురువులు ఎంతవరకైనా మార్గదర్శకంగా సాధన చూపేవాళ్ళు. శ్రీశైలం ఉందండి, మనం వెళ్ళాలి, పోయి వచ్చిన వాళ్ళు గురువు. మ్యాప్ అనేది శాస్త్రం, శాస్త్రం చూడాలి, గురువు చెప్పింది వినాలి, మనం పోయేది ఒకటే ఉండాలి. కుదిరితేనే, లేదంటే తప్పిపోయినామని మనం తెలుసుకోవాలి. ఈ సాధనలో నాద బిందు కళలు అని ఇంత శాస్త్రంగా చెప్పారు కదా గురువులు. సవికల్పము నిర్వికల్పము అని సమాధులు ఇంత బాగా ఒలిచి రాశారు శాస్త్రాల్లో. ఇది మనం శబ్దజాలం మహారణ్యం అన్నట్టు మనకు అనుభవం లభించదు అది ఒక సాధన చేయకపోతే. ఇవి శాస్త్రము ఎట్లుంటుందంటే, శాస్త్రం అనేది మనకు ఏది సందేహాలు పెంచేదే కానీ సందేహాలు తుంచదు. కొన్ని ప్రాథమికంగా అవి తుంచుతాయి కానీ అనుభవపరంగా అయితే పెంచుతుంటుంది ఇంకా ఎక్కువ. అప్పుడు స్వయం అనుభవాలతోటి మనము గురువులతోటి సాంగత్యం చేసి నిరంతరం సాధన చేయమని చెప్తారు వాళ్ళు. నిరంతరం సాధన చేయగా ఆటోమేటిక్గా డౌట్లన్నీ క్లియర్ అవుతుంటాయి. ఎంతెంత లోని కోతుంటామో ప్రపంచానికి దూరం అవుతుంటుంది మానసిక స్థితి. శరీరం ఇక్కడే ఉంటుంది ప్రపంచంలో, మానసిక స్థితి పరమాత్మకు దగ్గర అవుతుంటాం. ఎంతెంత పరమాత్మకు దగ్గర అవుతుంటామో అంతంత అనుభూతి చెందుతుంటాం. శ్రీశైలం నడుచుకుంటూ వెళ్తున్నాం పాదయాత్ర, శ్రీశైలానికి దగ్గర, ఊరికి దూరం అవుతుంటాం. అట్లా ఆ పరమాత్మ సంబంధమైన జ్ఞానానికి దగ్గర అవుతుంటాం. అట్లా అప్పుడు కొన్ని రోజులకు దైవ దర్శనం చేసుకోగలుగుతాం, కానీ రూట్లో ఉండాలి. స్వామీజీ, గత జన్మల గురించి జ్ఞానం మీ గురువు గారు మీకు చూపించారు. శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు ప్రత్యక్షం అవుతాడు అన్నట్లు మీ గురువు మీకు చూపించారు. ఇంకా నాకు ఆ శ్రమ పడలే, మళ్ళీ నేను పరిశ్రమ చేయవలసిన అవసరం నాకు. అలా ఒక శిష్యుడికి తన గురువుని పట్టుకోవాలంటే ఆ శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అట్లా ఆ విధంగా మనము కరెక్ట్ మన అర్హత పొంది ఉండి ముత్తెపు చిప్ప రెడీ ఉంది స్వాతి చినుకు పడడమే, అంతే కదండి. అప్పుడు అంతటా స్వాతి చినుకులు పడుతుంటే అది ముత్యంగా మారదు. అంటే కొంత 1,00,000 మందికి శిక్షణ ఇచ్చిన ఒక గురువు, అందులో కొంతమంది, అందరూ ఒక వివేకానందలు కాలేదు కదా రామకృష్ణ పరమహంస శిష్యులందరూ కూడా. అట్లాగే వాళ్ళకు ప్రతి ఒక్కరికి కొన్ని జన్మలు పడతాయి. రామకృష్ణ పరమహంస శివ సాధన చేసినప్పుడు, అమ్మ మేము 12 మందిని చేస్తే అందరూ పిచ్చోళ్ళు అయిపోయినారు, నేను ఒక్కనే ఎందుకు పిచ్చోని కాలేదు అంటే, పిచ్చివాడా నువ్వు గత జన్మల్లో ఎన్నోసార్లు పిచ్చివాడి అయిపోయినావు, ఈసారి దీన్ని పాస్ అయినావు. చూసారా, ఇవన్నీ మనకు ఎందుకంటే నేను ప్రతి పుస్తకం ఎప్పుడో చిన్నప్పుడు చదివినండి. ఇవి నాకు అప్పుడు రామకృష్ణ పరమహంస, మలయాళ స్వామివి, రమణ మహర్షివి, ఇవి నాకు అప్పుడప్పుడు ఉపమానాలుగా వస్తుంటాయి. ఇవి నేను ఎక్కువ పుస్తకాలు చదవకే 10 సంవత్సరాలే. స్వామీజీ, ఒక సాధకుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలంటే, మరి ఉదాహరణకు మీరున్నారు స్వామీజీ, మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారంటే తపోలోకానికి వెళ్తా అని చెప్పారు. అలా ఒక సాధకుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో తను తెలుసుకోవాలంటే తను ఏం చేయాలి? నిరంతరం సాధన చేయాలండి. ఇప్పుడు పతంజలి మహర్షి అష్టాంగ యోగం అని చెప్పాడు. తర్వాత ఇంకా నవవిధ భక్తి, సప్తజ్ఞాన భూమికలు అని సాధనలు ఒక లెవెల్స్గా అందించారు.
వాటిని మనం నిరంతరం సాధన చేయాలన్నమాట. అది చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ స్థితిని అందుకుంటాము. ఇది ఇందులో చెప్పేది ఏంటంటే ధారణ ధ్యాన సమాధి గురించి చెప్తుంటారు ఇందులో. అయితే ధ్యానము చేస్తుంటే ఆటోమేటిక్గా మనకు నాడులు శుద్ధి లేనందుకు వలన ఒక నిద్ర మత్తు ఆటోమేటిక్గా ఇవి వస్తుంటాయి కదా. కొంత ప్రాణాయామం అంటే ఈ ముక్కులు పట్టి చేయడం ఏదో కాదు. తీసుకునే బ్రీతింగ్ నిమిషానికి 15 తీసుకుంటున్నాం, దాన్ని తగ్గియాలి. ఓకే. ఈ క్రియాయోగంలో మినిమం రూల్స్ ఎట్టుంటుందంటే 1/2 నిమిషం తీసుకోవడం, 1/2 నిమిషం వదలడం. ఇంట్లో కుంభకం లేదు. 1/2 నిమిషం తీసుకోవడం, 1/2 నిమిషం వదిలితే నిమిషానికి ఒక శ్వాస అయింది కదా. ఒక శ్వాస. మరి గంటకు 60 అయినాయి కదా. మామూలుగా అయితే నిమిషానికి 15, గంటకు 900 అవుతుంది. అట్లా దీనివలన ఆరోగ్యము పెరుగుతుంది, ఆరోగ్యము చక్కబడుతుంది, ఆయుస్సు పెరుగుతుంది, మానసిక ప్రశాంతత పొందుతాము. ఈ ముళ్ళుతోటి తీసినట్టు శ్వాసతోటి లయం చేయాలి. శ్వాస నిలిచిపోయినప్పుడు నిర్వికల్ప సమాధి లభిస్తుంది. నాడులు శుద్ధిగా లేకపోవడం వలన మనిషి నిద్రలోకి జారుకుంటారు అనమాట. మత్తు వస్తుంది. మీరు తినండి, ఇప్పుడు మీరు పెరుగన్నం తినండి, మీరు ఆటోమేటిక్గా మత్తు రావాల్సిందే. అవును. మామూలుగా నిండుగా భోంచేయండి, పోనీ కొంచెంగా భోంచేయండి, నిద్ర రాదు. ఇంకొకటి ధ్యానము ఋషులు మునులు ఏంటంటే తెల్లవారుదామున 3 నుంచి 6 వరకు, సాయంత్రం 6 నుంచి 9 వరకు ఎందుకు నిర్ణయించారు? అప్పుడు సూర్యుడు ఉండడు, చల్లదనం ఉంటుంది, యోగానికి అనుకూలమైంది. అప్పుడు డ్యూటీ కూడా ఉండదు, గవర్నమెంట్ డ్యూటీ కూడా చూడండి, సూర్యుడు ఉన్నప్పుడే కదా. అప్పుడు సాధన చేసుకోవాలి ఎంటీ స్టమక్. ఒకవేళ మధ్యాహ్నం పూట కూడా భోజనానికంటే ముందే ధ్యానం చేసుకొని భోజనం చేసుకోవాలి. అలాగే ఒకవేళ భోజనం చేసినాక కూడా ధ్యానం చేయాలనిపిస్తే సాదా ధ్యానం చేయండి, ప్రాణాయామం చేయొద్దు. అప్పుడు బ్రీతింగ్ టెక్నిక్ చేయొద్దు, ఎందుకంటే ఎంటీ స్టమక్ తోటే బ్రీతింగ్ టెక్నిక్ మంచిగా చేయగలుగుతాం. స్వామీజీ, మీరు కలిసిన ఆ మహానుభావుల, ఆ హిమాలయ యోగుల, ఆ గురువుల పేర్లు కొంతమంది చెప్తారా? చాలామంది. గగనగిరి మహారాజు మా సంస్థనే, మా గురువుకు సమకాలికులు. ఆయన అన్నిళ్లలో ధ్యానం చేసుకునేవాడు. కపోలి ఉంది కదండి, కపోలి దగ్గర ఆయన హిమాలయలో అంటే ఇక్కడ ఆయన మహారాష్ట్రలో రాయల ఫ్యామిలీలో పుట్టాడు. మహారాష్ట్రలో రాయల ఫ్యామిలీలో పుట్టి హిమాలయస్ వెళ్ళి ఘోర తపస్సు చేసి ఆ స్థితి పొందాడు. ఆయన చేపలు పాదాలు తిన్నప్పటికీ ఆయనకు ధ్యాసకు లేదు. మళ్ళీ వచ్చి కపోలిలో భీమశంకర్లో అక్కడ వారి శిష్యులు ఏర్పాటు చేస్తే మఠం అక్కడ ఉన్నారు. అప్పటికి కూడా ఆయన పాదాలు లేకుండా 2 శిష్యులు పోయి నీళ్ళలో వదిలితే అడుగు భాగంలో వారం రోజులు ధ్యానం చేసుకొని పైకి తేలితే శిష్యులు మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టేవాళ్ళు. హెలికాప్టర్లు కూడా ఇచ్చింటారు, టాటా కంపెనీ వాళ్ళు, రిలయన్స్ కంపెనీ వాళ్ళు సెరో హెలికాప్టర్ ఇచ్చారు స్వామీజీకి. గగనగిరి ఇచ్చారు. 6 ఆశ్రమాలు ఉన్నాయి మహారాష్ట్రలో. వారు నాకు ఇష్టమైన గురువు వారు. అయితే మా పరంపరనే కదా జీవనాకాడనే తేరామడి. అయితే ఈ విధంగా వారు ఇంగ్లీషులో ఫారినర్స్ ఎన్నో పుస్తకాలు రాశారు. ఫారినర్స్ మా శిష్యులు కూడా దర్శనం చేసుకొని వచ్చారు వారిని. అంటే వారి సమాధిని దర్శనం చేసుకున్నారు, వారు ఇప్పుడు లేరు. ఆయన అంత గొప్ప మహానుభావుడు. మరి అటువంటి మహానుభావులు ఉన్నారు. సత్యనారాయణ బాబా ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయగఢ్ జిల్లాలో ఇప్పటికీ మీరు దర్శనం చేసుకోవచ్చు. గగనగిరి మహారాజును మీరు మీ కళ్ళతో చూసారా? చూసినాను. వారి మహానుభావులతో ఇంటర్వ్యూ చేసిన, నా పుస్తకంలో రాసిన హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు రాసిన కదా అందులో. అలాగే మాణికేశ్వర మాతతోటి కూడా 1.5 గంట ఇంటర్వ్యూ చేసినాను. ఆ తల్లి నాకు అనుగ్రహించింది. చాలాసార్లు ట్రై చేసినా, ఒకసారి అనుగ్రహించింది అమ్మ. అలాగే చాలా గొప్ప మహానుభావులు ఇప్పుడు ఫైర్ యోగి మన ఆశ్రమం రావడము, ఈ యొక్క నిరాహార బాబా ప్రహ్లాద్ జాని బాబా రావడం కూడా వారి అనుగ్రహం. ఇప్పుడు ఉన్నారా వాళ్ళు? వస్తారు. రేపు 13వ తారీఖు, మార్చి 13వ తారీఖు మన ఆశ్రమంలో వాళ్ళు వచ్చి ఫైర్ యోగి అగ్నిలో కూర్చొని ధ్యానం చేస్తారు. ఏ స్థితితో మీరు అడిగినట్టు నన్ను, స్వామీజీ మీరు ఏ శక్తితోటి అగ్నిలో కూర్చొని ధ్యానం చేస్తున్నారంటే, ప్రాణాయామం వలన నేను నాడులు శుద్ధి చేసుకున్నా, యోగం తపస్సు వలన, నా సంకల్ప శక్తి వలన నా నాడులు శుద్ధి చేసిన అగ్ని నా శరీరాన్ని కాలదు. వారు ఒకటే అన్నారు, ఒక్క భూతముని, పంచభూతములు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, ఈ పంచభూతములలో ఒక భూతాన్ని వశం చేసుకుంటే 4 భూతాలు, తక్కిన 4 భూతాలు వశమవుతాయి అన్నారు. అయితే ఆ 4 భూతాల్లో నేను వాయువుని పట్టుకున్నాను నాయన. అర్థమైంది కదా, తక్కిన 4 వశమైపోతాయి. అయినాయి. ఆ వాయువుతోటి నన్ను ప్రాణాయామతోటి నాకు వశం అయిపోయినాయి. ఇప్పుడు సీతమ్మ ఎప్పుడో అగ్నిలో కాలవలేదు, దుర్యోధనుడు ఎప్పుడో నీళ్ళలో తపస్సు చేశాడు, ఇవన్నీ పురాణాల్లో విన్నారు. ఇట్లా చూడలే స్వామి, సమాజంలో మీలాంటి వాళ్ళ గురించి రాసినా, నన్ను క్షమించండి మీ పర్మిషన్ లేకుండా అంటే, నాయన సమాజానికి మేలు చేయాలని నీవేం ఆశించి చేసినావు, మీ ఆశ్రమం కూడా వస్తా అంటే, అమ్మో కోపం అవుతాడేమో అనుకుంటే ఇంకా ఆశ్రమానికే వస్తాడంటే నేను ఎంత ఆనందపడ్డాను. స్వామీజీ పేరు ఏమన్నారు? రాంభో స్వామి. రాంభో స్వామి. మామూలుగా హిమాలయాల్లో ఎక్కడ ఉంటారు ఆయన? హిమాలయాల్లో కాదు, ఆయన తంజావూరులో ఉంటాడు. తంజావూరులో. అంటే అదే చెప్తాను, మీరు భ్రమ పడకండి. ఒక ప్రాంతానికి అంకితం కాదు యోగులు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రం, మరి అది హిమాలయస్ కాదు కదా. అవును. మరి మాణికేశ్వర మాత మా ఆశ్రమానికి 100 కిలోమీటర్లు, కర్ణాటక బార్డర్, మాబునారు కర్ణాటక బార్డర్, మరి హిమాలయాలు కాదు కదా. అంటే ఇక్కడ అక్కడ అని లేదు. ఇప్పుడు వివేమన యోగి, పూర్వకాలంలో గొప్ప ఋషులు ఉన్నారు కదా. అవును. అయితే ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి, సిద్ధ పురుషులు వీళ్ళంతా, కబీర్ దాసు, అంటే హిమాలయాలతో సంబంధం లేకుండా ప్రతి దగ్గర ఆ యోగం చేసిన వాళ్ళు ఏడ తిని ఉన్నా, ఏడ భోజనం చేసినా ఆకలిపోతుంది, హిమాలయాల్లో అయినా మన హైదరాబాద్లో అయినా. అట్లాగే ఎక్కడ ఉండి
సాధన చేసిన ముక్తాత్ములు అవుతారు. అంతటా ఉన్నారు, రహస్యంగా ఉన్నారు కొంతమంది. ఓకే. ఇప్పుడు ఎట్లుంటుందంటే పెద్ద మఠాలు పెద్ద ఇది ఉంటేనో పబ్లిసిటీ వస్తుంది, కానీ రహస్యంగా ఉండే యోగులను ఎట్లా తెలుస్తాయి? ఇప్పుడు నేను ఆ పుస్తకంలో రాసిన కొంతమందికి క్లారిటీ వచ్చింది, కానీ ఇంకా కొంతమందికి ఊగిసలాట ఉన్నది. వాళ్ళని తీసుకొచ్చి ఇంకా ఇక్కడ ఒకటి ప్రోగ్రామ్ చేయిస్తే ఇంకా డౌట్ క్లియర్ అవుతుంది కదండి. వాళ్ళే డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. అన్నం నీళ్లు తీసుకోకుండా ఆ స్వామి 92 సంవత్సరాల్లో అన్నం నీళ్లు తీసుకోకుండా ఉన్నారు. నిరాహార యోగి 80 సంవత్సరాల నుంచి ఏమి తీసుకోరు. తపస్సు వలన ఆ సిద్ధి పొందారు. ఆయన పేరు ఏం పేరు స్వామి? ప్రహ్లాద్ జానీ బాబా. ఆయన ఎక్కడ ఉంటారు స్వామి? వాళ్ళు గుజరాత్ రాజస్థాన్ బార్డర్ లో అరణ్యంలో కొండల మీద ఆకులు దీన్ని తపస్సు చేశాడు. తపస్సు చేయగా 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 కేచర ముద్ర సిద్ధింపజేసింది. అమృతం నేను తాగి ఉంటున్నాను, అమ్మవారు దర్శనం ఇచ్చారు, నాకు ఆత్మానుభూతి పొందినాను, నేను నిరాహారిగా కూడా జీవిస్తాను నాకు అని కొండ మీద ఆశ్రమం ఉంది. వారిని దర్శించి వారిని కలిసినాను. పైరయోగిని వాళ్ళ ఆశ్రమంలో కలిసినాను. గతంలో నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి వారితోటి. ఇంకొకటి, ఒక చలిమంట దగ్గరికి వెళ్తే వెంట్రుకలు అయినా కాలిపోతాయి. అవును, చలిమంట దగ్గర పల్లెటూర్లలో చలిమంటలు వేసుకుంటే. మరి అటువంటిది వారి అగ్నిని అంత రగులుతున్న అగ్నిలో వారు కూర్చుంటే వారి శరీరము కాలుస్తలేదంటే సీతమ్మ వారు మరి తపస్సు యోగశక్తి అది. పార్వతీదేవి ఆనాడు అగ్నిగుండంలో దూకలే, తండ్రి అవమానించిండని అన్నది కదా, అన్నప్పుడు అగ్ని రగిలించిందని లోపల యోగాగ్ని రగిలించి యోగాగ్ని దగ్ధ కర్మానం తమాహం పండితంపుద మొదలు కర్మల్ని కాల్చేస్తాయి, తర్వాత శరీరాన్ని కాలుస్తుంది అంటారు. అంటే ఇప్పుడు పచ్చికట్టెని కూడా అగ్నిలో వేస్తే నీరు తీసేస్తుంది, వెనక్కి పొగ కూడా వెళ్తుంది కదండి. అట్లా ఆ విధంగా శరీరం మీద దేహం మీద చిన్న పూరి గుడిసెలోకి పెద్ద ఏనుగు దూరపడ్డట్టు శరీరం కూడా అంత యోగాగ్నిమయంగా మారిపోతుంది. దాన్ని చూస్తూ పోతుండాలి సాధకుడు. అప్పుడు పతనం చేసుకోవద్దు అని రామకృష్ణ పరమహంస కూడా అంటారు. అందుకనే అప్పుడు కర్మల్ని కాల్చేసి శరీరాన్ని కాల్చనికే ప్రయత్నం చేస్తుంది, దాన్ని చూస్తూ పోతుండాలి అప్పుడు యోగి. ఓకే. అట్లా ఈ విధంగా ఎందరో ఋషులు, ఎందరో గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు. మొన్న నేను ఈ సంవత్సరం హిమాలయస్లో సంవత్సరం ఉండడం వల్ల నా కొత్త యోగులను దర్శించినాను. ఒకరు సీతారాం త్యాగి, ఇంకొకరేమో సీతారాం బాబా. ఆయన గంగోత్రిలో వ్యాస గుహలో ఉంటారు, ఇప్పటికీ ఐసు పడేటప్పుడు అక్కడే ఉంటారు. ఇంకొకరు 120 సంవత్సరాలు నాసిక్ త్రయంబకేశ్వర్లో ఉంటారు. వీరు అందరూ కూడా ఇప్పుడు ఈ నాసిక్ త్రయంబకేశ్వర్లో ఉండే స్వామీజీ హనుమాన్ రూపంలో ఉంటాడు. శరీరంలో ఇట్లా సాపజుట్టినట్టు సుడతాడు, చిన్న కొమ్మ మీద కూడా కూర్చొని ధ్యానం చేస్తాడు. అంత చాలా మంచి గొప్ప ఇది అనమాట. ఆయన హనుమంతుని అవతారం అంటారు అక్కడ యూత్. ఆయనకు సిలిండర్ అయిపోయిండు యూత్, ఎంతోమంది సత్సంగం చేస్తుంటారు. పెదవు ఈడ కట్టు ఉంది, ఆయన మూతి చూస్తే ఇలా ఉంది కదండి, నోరు ఇది చూస్తే హనుమంతుడి ఫేస్ వలె ఉంటుంది. అది చాలా కొన్ని కోట్లు రామజపం రాశాడు. ఆయన అక్షరాలు గుర్తుపట్టలేము, అంత సన్నం రాశాడు. అది నిరంతరము యోగము, ధ్యానము, భక్తి అన్ని మేళయించినాయి వారి దగ్గర. హనుమంతుని వీరాసనంలో కూర్చుంటాడు, ఎప్పుడు తెల్లవారులు ధ్యానంలో కూర్చుంటారు. మేము ఒక పూట నిద్ర లేకపోతే తట్టుకోలేదు మా బాడీ. అంత వయసులో ఆయన 120 సంవత్సరాల వయసులో చాలా ఆశ్చర్యానికి లోనవుతారు. వారితో ఈ సంవత్సరం ఇంటర్వ్యూ చేసిన. నేను అన్ని రాయాలంటే చాలా టైం పడుతుందండి, చాలా వదిలినాను. మేము మా దగ్గర ఫారిన్ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను పుస్తకంలో రాసిన యోగులని గూగుల్ మ్యాప్ పెట్టుకొని దర్శించుకున్నారు, ఇంగ్లీష్లో రాసుకొని గూగుల్ మ్యాప్ పెట్టుకొని, బాబా మేము ఇట్లా దర్శనం చేసుకున్నాం, ఇట్లా వీళ్ళు ఉన్నారు కదా మీరు చెప్పిన యోగులు అని చెప్పారు. ఒకడు ఆటోబయోగ్రాఫ్ ఆఫ్ అమెరికన్ మాతాజీ అని మా శిష్యురాలు ఒక పుస్తకం రాసింది. మన ధ్యాన మహాచక్రంలో రిలీజ్ అయ్యేది ఉండే ఆ పుస్తకము, తెలుగులో నేను దాన్ని అనువదించిన, కానీ డిటిపి వాళ్ళు లేట్ చేయడం వల్ల నాది ఆగిపోయింది. ఇంకా ఆ పుస్తకము మన యూత్కు ఆమె ఇది చేస్తుంది. మేము ఫారినర్స్ అయి ఉండి స్వతహాగా జ్ఞానాన్ని సంపాదించుకొని వస్తే మీ వాళ్ళు డాలర్స్ సంపాదించడానికి వస్తున్నారు అక్కడికి. సరే పోని ఆధ్యాత్మికంగా కూడా సంపాదించండి, ఎందుకు వెస్ట్రన్ స్టైల్లో వెళ్ళిపోతున్నారు? మీరు మంచిగా కౌబాయ్ లాగా తయారయ్యి కాండి గెటప్, కానీ ధ్యాన యోగం చేయండి, ఆధ్యాత్మికంగా మళ్ళండి అని వాళ్ళు ఇచ్చే సందేశము మన యూత్కు ఒక ఇది. అంటే ఎందుకంటే వాళ్ళు అడిగే నార్మల్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. అదే ఒక ఆధ్యాత్మిక ప్రశ్నలు వేస్తే మేము ఇండియన్ యూత్ అంటే ఏమి ఇట్లా నార్మల్ క్వశ్చన్స్ చేస్తున్నారని వాళ్ళు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మేము రెయిన్బో క్యాంపులు, ఏ సౌకర్యం లేని చోట హిమాలయాల్లో క్యాంపులు వేసి ఆధ్యాత్మిక సాధనలు చేస్తున్నాము అని వాళ్ళు అంటారు. ఎంతోమంది సాధువులు అయ్యారు. 40-50 సంవత్సరాల కింద ఇండియన్ సిటిజన్షిప్ తీసుకొని మఠాలు నడిపే సాధువులు ఎందరో ఉన్నారు. మా సంస్థలో 50,000 మంది సన్యాసించారు ఫారినర్స్, అన్ని దేశస్తులు, ప్రపంచ దేశాలన్నీ. ఇంకా కొంతమంది యూత్ ఉంటారు, నార్మల్ డ్రెస్ తోటే ఆధ్యాత్మికం చేసే వాళ్ళు ఉంటారు. మీ సంస్థ పేరు ఏంటారు స్వామి? జూనా అఖాడా. భారతదేశంలో 7 అఖాడాలు ఉంటాయి, అది జూనా అఖాడా. జూనా అఖాడా. అఖాడా అంటే సంస్థ. అఖాడా అంటే సంస్థ. జూనా అఖాడా 200 సంవత్సరాల కింద భారత ప్రభుత్వం చేత గుర్తింపు పొంది రిజిస్టర్ అయిన సంస్థ జూనా అఖాడా. ఇందులో మీరు కుంభమేళకు వచ్చే దిగంబర నాగబాబాలు అంటారు కదా, అది మా వాళ్ళే.
దిగంబర నాగబాబా నాగబాబాలు అంటారు కదా, వాళ్ళు భస్మం పూసుకొని ఉంటారు కదా, అది మేము వస్త్రము అంటే మేము అంబరులో, వాళ్ళు దిగంబరులు, అంటే మేము వస్త్రాలు వేసుకుంటున్నాము, మేము సమాజానికి ఉపయోగపడాలి కదా, అందుకని వస్త్రాలు వేసుకుంటున్నాం, వాళ్ళు వస్త్రాలు వేసుకోరు. కుంభమేళ వెళ్తే ఆ ఒక్కరోజు మేము కూడా వస్త్రాలు తీసి భస్మం పూసుకొని స్నానం చేయాలి. శ్వేతాంబరులు దిగంబరులు. శ్వేతాంబర దిగంబర అది జైన మతంలో ఉంటుంది. శ్వేతం అంటే తెల్ల వస్త్రాలు ధరించేటోళ్ళు దిగంబరులు, మా దాంట్లోనేమో అంబర్ దిగంబర్. అంబర్ దిగంబర్. మీరు అంబరులు, వాళ్ళు దిగంబరులు. అవునండి. మీరు ఎందుకంటే సొసైటీలో మొత్తం వ్యాప్తి చేయాలి కాబట్టి. అవునండి. అవునండి. దీన్ని స్థాపించిన ఫౌండర్ ఎవరు? ఏది ఏది అంటున్నారు? జూన్ అఖాడా. జూన్ అఖాడా అంటే శంకరాచార్య. శంకరాచార్య. ఆనాడు మనం ధర్మం పతనం అయిపోతుంటే ఈ యొక్క దీన్ని గిరిపురి భారతి వన అరణ్య పర్వత సాగర అని దేశనామాలు ఏర్పాటు చేసేసి దీనికి అన్ని మళ్ళీ ఏంటంటే సొంతంగా పేరు పెట్టుకొని సొంతంగా వస్త్రాలు ధరిస్తే వీళ్ళతోటి హాని జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ కాని వాడు డాక్టర్ డ్రెస్ వేసుకొని ట్రీట్మెంట్ చేస్తే ఎంత అపాయమో, అట్లాగే ఈ యొక్క గురువు దగ్గర సేవ చేసి శిక్షణ తీసుకొని తపస్సు విద్యలతోటి పరిపూర్ణమైన వాళ్ళు గురువులుగా ఉంటే సమాజానికి మేలు, తనకు మేలు, సమాజానికి మేలు జరుగుతుంది అని ఈ విధంగా కట్టుదిట్టం చేసి శంకరాచార్య ఈ విధంగా చేశారు. అద్వైతం స్థాపించింది శంకరాచార్యులు వారు. అవునండి. అద్వైత మత స్థాపకులు. అవునండి. అవునండి. ఇది అద్వైత మతము. అయమాత్మ బ్రహ్మ మా యొక్క మహావాక్యము, మాకు అథర్వణ వేదం. ఓకే.